సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం బేసిక్ లినక్స్ కమాండ్స్ గురించి చూద్దాం. సో ఇది నేను ఉబుంటులో చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అన్ని లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఈ కమాండ్స్ వర్క్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మనం బ్లాక్ ఆర్క్ ఎక్సెప్షన్ అనమాట. సో బ్లాక్ ఆర్క్ని మనం ఇక్కడ యూజ్ చేయడం కుదరదు. సో ఇప్పుడు వేరే లినక్స్ సిస్టమ్స్లో ఇవి పనిచేస్తాయి. సో బేసిక్ కమాండ్స్లో ఫస్ట్ జనరల్గా ఎవరైనా ఐ ప్రిఫర్ వెన్ ఎవర్ యూ లాగిన్ ఎప్పుడైనా ఫస్ట్ లాగిన్ అవ్వగానే ఇది చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. అంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న అప్డేట్ చేసుకోవడం. సో అప్డేట్ చేసుకోవడానికి కమాండ్ sudo apt update. సో ఇది అప్డేట్ కొడితే ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని చెక్ చేసి చెప్తున్నారు. సో ఆల్ ప్యాకేజెస్ అప్డేట్. ఒకవేళ ఏమన్నా ప్యాకేజెస్ ఇక్కడ ఆల్ ప్యాకేజెస్ అప్డేట్ అని కాకుండా ఇక్కడ ఇంకేదన్నా వచ్చిందనుకోండి, అప్పుడు మనం అవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే sudo apt upgrade కమాండ్ వాడచ్చు. ఈ అప్గ్రేడ్ తర్వాత -y కొడితే డిఫాల్ట్గా అన్ని ఇన్స్టాల్ అవుతాయి. మన y కొట్టకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ అప్గ్రేడ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అది ఎస్ ఆర్ నో అడుగుతూ ఉంటుంది క్వశ్చన్స్. ఆల్రెడీ అన్ని ఇన్స్టాల్ అయిపోయినాయి. ఆల్రెడీ అప్గ్రేడ్ ఇక్కడ ఆల్ అప్గ్రేడెడ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ 0 అప్గ్రేడెడ్ 0 న్యూ ఇన్స్టాల్డ్ అని వచ్చేస్తుంది. సో తర్వాత స్క్రీన్ క్లియర్ చేసుకోవడానికి కమాండ్ క్లియర్. ఈ కమాండ్ కొడితే క్లియర్ అయిపోతుంది. సో లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్, యాక్చువల్గా మనం డాక్స్లో అయితే డిఐఆర్ వాడతాం, ఇక్కడ వచ్చేసరికి ఎల్ఎస్ వాడితే ఇక్కడ ఉన్న డైరెక్టరీస్ ఏమో వస్తాయి. సో డైరెక్టరీలో ఏదైనా డైరెక్టరీలోకి మనం ఎంటర్ అవ్వాలంటే సేమ్ డాస్లో లాగానే సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, డౌన్లోడ్ డిఓడబ్ల్యూతో స్టార్ట్ అయ్యే ఫోల్డర్స్ ఇక్కడ వచ్చేసరికి ఒకటే ఉంది. సో డిడబ్ల్యూ కొట్టేసి ట్యాబ్ కొడితే డౌన్లోడ్స్ వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలంటే జస్ట్ సిడి కొట్టండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఎల్ఎస్ చేంజ్ డైరెక్టరీ. సిడి కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే పీడబ్ల్యూడి అనమాట. అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. అంటే మనం ఏ డైరెక్టరీలో కమాండ్స్ రన్ చేస్తున్నాం మనం చూపించేది పీడబ్ల్యూడి కమాండ్. సో ప్రస్తుతం మనం ఆ డైరెక్టరీలో మనం ఈ కమాండ్స్ అన్ని రన్ చేస్తాం. సో అది చూపిస్తాం. నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి టచ్ అనేది ఏంటంటే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి దానికి అనమాట. టచ్ test1.txt. సో టచ్ test1.txt అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. సో దీంట్లోకి మనం ఏమన్నా టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఎకో, మనం ఏం టెక్స్ట్ టైప్ చేయాలనుకుంటే ఆ టెక్స్ట్ ఇక్కడ రాయొచ్చు మనం. test1.txt. సో కాకపోతే ఇక్కడ మనం ఒక యారో పెట్టాలి. ఓకే, సో నా ఇది వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ ఉన్న టెక్స్ట్కి మళ్ళీ ఇంకొంచెం ఏమన్నా మనం యాడ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఎకో. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకొక లైన్ యాడ్ చేసామంటే ఇక్కడ ఇంకొక డబుల్ యారో. సో ఇప్పుడు ఇంకో లైన్ కూడా యాడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మన టెక్స్ట్ ఫైల్లో ఉన్న డిస్ప్లే అవ్వాలంటే క్యాట్ అని టైప్ చేసి టెక్స్ట్ ఫైల్ కొడితే ఆ టెక్స్ట్ ఫైల్లో మనం ఒక ఫస్ట్ టైం యాడ్ చేసాం, ఒకటి సెకండ్ టైం ఇంకోటి యాడ్ చేసాము, 2 times వచ్చింది అనమాట. సో నెక్స్ట్ డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే mkdir అనమాట. సో ఇది కూడా సేమ్ డాస్ కమాండే. మీకు డాస్ కమాండ్స్ తెలిసి ఉంటే సో ఆబ్వియస్లీ తెలిసింది. మేక్ డైరెక్టరీ అంటే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, మేక్ డైరెక్టరీ. నెక్స్ట్ రిమూవ్ డైరెక్టరీ కానీ రిమూవ్ డైరెక్టరీ అని ఫోల్డర్ని డిలీట్ చేయడం. ఫోల్డర్ని ఎంకే డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ అంటే ఫోల్డర్ క్రియేట్ చేయడం. RMDIR అంటే ఫోల్డర్ని డిలీట్ చేయడానికి అనమాట. సో జస్ట్ ఫర్ ద సేక్ మనం ఒకటి క్రియేట్ చేద్దాం, మేక్ డైరెక్టరీ 1 2 3. ఓకే, సో క్రియేట్ అయిపోయింది. ఎల్ఎస్ కొడితే ఇప్పుడు 1 2 3 డైరెక్టరీ జరా ఫస్ట్ వచ్చేసింది 1 2 3. సో రిమూవ్ డైరెక్టరీ కాబట్టి RMDIR 1 2 3. ఓకే, అది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే మనకి డైరెక్టరీ నేమ్ రాదు. సో ఇప్పుడు ఈ కమాండ్ ఇప్పుడు నేను చెప్పాను ఏంటంటే బేసిక్ కమాండ్స్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఎసెన్షియల్స్. ఐ మీన్
బేసిక్ నావిగేషన్స్కి, బేసిక్ యూసేజెస్కి ఈ కమాండ్స్ అన్నీ యూజ్ అవుతాయి నేను చెప్పాను. నెక్స్ట్ ఫైల్స్ ఏమైనా కాపీ చేయాలంటే సిపి ఇక్కడ పాత్ అనమాట, xx//.txt. ఇది మనం ఎక్కడున్న లొకేషన్ నుంచి తర్వాత మనం ఏ లొకేషన్ కాపీ చేయాలనుకుంటున్నాం అదనమాట. xx//.txt కొట్టామంటే ఇప్పుడు ఏంటంటే మనం ఫైల్ నేమ్ అనేది ఈ డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది. సారీ, ఇక్కడ దాకా కొడితే చాలు. సో ఇది ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో ఆ డెస్టినేషన్కి వచ్చి ఈ ఫైల్ నేమ్ కొడితే ఇది ఫైల్ కాపీ అవుతుంది. అదే కాపీ కాకుండా మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ మూవ్ అంటే సింపుల్గా కట్, ఒక ఫైల్ని కట్ చేసి ఇంకో చోట పేస్ట్ చేస్తే ఏమవుతుందో మూవ్ చేసినా కూడా అదే అవుతుంది. కాకపోతే మూవ్లో ఇక్కడ మూవ్ అనే కమాండ్లో ఉన్న ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ మనం ఈ మనం ఫైల్ని మూవ్ చేసేటప్పుడు ఇక్కడ మనం వేరే ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, సో అక్కడున్న ఫైల్ నేము ఇక్కడికి వేరే నేమ్తో మూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఈ ముందు ఏ పాత్ ఉందో అదే పాత్ ఇచ్చి వేరే నేమ్తో .txt అంటే అప్పుడు నేమ్ రీనేమ్ అవుతుంది అన్నమాట. సో ఈ రెండు ఫైల్ రీనేమ్ చేయడానికి, మూవ్ చేయడానికి యూస్ అయ్యే కమాండ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ అంటే వెరీ సింపుల్, నేను ఆల్రెడీ బిగినింగ్లో చెప్పా. క్లియర్ కొడితే స్క్రీన్ క్లియర్ అవుతుంది. సో నెక్స్ట్ హూ యామ్ ఐ అంటే మన యూజర్ నేమ్ ఏంటి, మన ఏ యూజరు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జిట్ కొట్టామంటే ఈ టెర్మినల్ క్లోజ్ అవుతుంది. ఓకే, టెర్మినల్ అలా క్లోజ్ అవుతుంది. సో మ్యాన్ అనేది ఏంటంటే, మ్యాన్ అనేది ఏదైనా కమాండ్కి సంబంధించిన మాన్యువల్, ఏ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫైల్ లాంటిది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక కమాండ్ గురించి తెలియదు అనుకోండి, మ్యాన్ అని కొట్టి ఆ కమాండ్ పేరు కొట్టామనుకోండి, సో ఆ కమాండ్ యొక్క మాన్యువల్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ కమాండ్ ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది కైండ్ ఆఫ్ హెల్ప్ ఫైల్. మీరు కమాండ్ ప్రాంప్ట్లో అయితే మనకి ఏదైనా కమాండ్ అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ డిఐఆర్ అనే కమాండ్ అర్థం కాకపోతే మనం DIR/?mark కొడితే అది ఎలా యూజ్ చేయొచ్చు అనేది హెల్ప్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మ్యాన్ ఎల్ఎస్ అని కొట్టి, అంటే మ్యాన్ అనేది హెల్ప్తో ఈక్వల్ అనమాట వర్డ్. సో ఎల్ఎస్ కమాండ్కి సంబంధించిన మాన్యువల్ ఓపెన్ అవుతుంది. సో ఈ కమాండ్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో క్యూ కొడితే క్విట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ మ్యాన్ కమాండ్ అనమాట. సో అలా కాకుండా మ్యాన్ కమాండ్లో ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ వచ్చినాయి ఎల్ఎస్ అనే కమాండ్కి సంబంధించి. అలా కాకుండా మనకి సింగిల్ లైన్లో కావాలంటే వాట్ ఈస్ అని కొట్టి ఎల్ఎస్ కొట్టాను, ఏ కమాండ్ అయినా సరే సింగిల్ లైన్లో ఆ కమాండ్ యొక్క యూసేజ్ గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ వస్తుంది. అలాగా ఇంకొక కమాండ్ ఉంది, 1 minute. సో మనం test1.txt ఫైల్ అక్కడ ఉంది కాబట్టి ఇంకొక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటంటే లెస్ అని కొడితే ఏంటంటే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా సింగిల్ విండోలో డిస్ప్లే చేస్తుందన్నమాట, కంప్రెస్ చేసి. సో Ctrl+Z కొడితే అది క్లోజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ చూడడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది, క్యాట్ అని కొడితే, కమాండ్ కొడితే దాంట్లో ఉన్న కంటెంట్ అనేది చూపిస్తుంది. ఐ థింక్ ఇందాక నేను చూపించినట్టున్నా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెడ్ అని చెప్పి ఒక ఫైల్ నేమ్ కొడితే ఆ టాప్ 10 లైన్స్, ఆ ఫైల్లో ఉన్న టాప్ 10 లైన్స్ వస్తాయి అన్నమాట. అలా కాకుండా టెయిల్ అని ఉంటుంది, టెయిల్ అని కొట్టి ఆ ఫైల్ నేమ్ కొడితే లాస్ట్ 10 లైన్స్ ఆఫ్ ది ఫైల్ అనేది కనిపిస్తాయి అనమాట. అది హెడ్, టెయిల్, ఫస్ట్ 10, లాస్ట్ 10 అనమాట. నెక్స్ట్ ఇంకో కమాండ్ వచ్చేసరికి నియో ఫెచ్ అనమాట. ఈ నియో ఫెచ్ అనేది ఏంటంటే మన సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ని ఈ కమాండ్ ఇస్తుంది. సో ఈ కమాండ్ అన్ని సిస్టమ్స్లో, అంటే ఈ కమాండ్ మీ డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయ్యి ఉండకపోవచ్చు.
ఒకవేళ ఇన్స్టాల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇది ఇన్స్టాల్ చేసుకోండి. sudo apt install neofetch. sudo apt ఇన్స్టాల్ కొట్టిన తర్వాత మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా అది నేమ్ కొట్టచ్చు. neofetch ఒకవేళ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయకపోతే అప్పుడు ఈ కమాండ్ వాడి ఇన్స్టాల్ చేసుకోండి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, సో ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ కమాండ్ అనమాట. సో ఇప్పుడు neofetch కొడితే నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. నాకు ఇక్కడ ఓపెన్గా డిస్ప్లే చేసే ఇంట్రెస్ట్ లేదు, సో నేను దాన్ని బ్లర్ చేస్తాను తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాల్ అనేది కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండకపోవచ్చు. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే సేమ్ sudo apt install cat అని కొడితే వస్తుంది. క్యాల్ అనేది క్యాలెండర్ అనమాట. సో బై డిఫాల్ట్ క్యాల్ అని కొట్టినప్పుడు కరెంట్ మంత్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు అలా కాకుండా మనకి ఒక పర్టికులర్ మంత్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్ నవంబర్ 2025 అని కొట్టా అంటే సో నవంబర్ 2025 క్యాలెండర్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి ఫ్రీ అనే కమాండ్ కొడితే మన యూజేజ్ మెమరీ ఎంత, అన్యూజ్డ్ మెమరీ ఎంత అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో అది ఫ్రీ కమాండ్. తర్వాత డిఎఫ్ అనే కమాండ్ ఉంది. డిఎఫ్ కొడితే డిస్క్ స్పేస్ అనేది ఎంత యూసేజ్ ఉంది, ఎంత ఫ్రీగా ఉంది అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ సెషన్కి లాస్ట్ కమాండ్ హిస్టరీ అనమాట. హిస్టరీ కొడితే ఇప్పటిదాకా మనం వాడిన కమాండ్స్ లిస్ట్ అంతా వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఆల్మోస్ట్ ఈ కమాండ్స్ అన్నీ మనం ఈ సెషన్లో వాడాం అనమాట. సో ఈ కమాండ్స్ లిస్ట్ అనేది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ కమాండ్స్ యూస్ చేస్తూ నెక్స్ట్ వీడియో చేస్తాను అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇంకా మనం స్లోగా నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్లాక్ ఆర్క్ అలాగే ఉబుంటూ ప్యారెటోస్ వీటన్నిటిని మనం ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ వీడియో బై వీడియో ఇన్ డీటెయిల్ వెళ్తాం అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.